నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పెదరో ఆ స్థలమందే మీరు జీవము కలిగిన దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పెదరు. హల్లెలూయా. ఏ స్థలములో తన ప్రజలను హింసిస్తారో, నిందిస్తారో, అవమానపరుస్తారో ఆ స్థలములోనే దేవుడు వారిని లేవనెత్తుతారని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇశ్రాయేలు జనసంఖ్య అమితముగా లెక్కింపలేని సముద్రపు ఇసుకలేనంతగా విస్తారమైనని ఆ మొదటి వచనంలో ఉంది. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని ప్రజల పక్షాన ఆయన నిలబడే దేవుడు, వారికి జయమునిచ్చేవాడు. ఏ స్థలంలో వారిని అవమానం పొందుకున్నారో, ఏ స్థలంలో వారు నిందించబడ్డారో, ఏ స్థలంలో వారు ఆ యొక్క దుఃఖాన్ని వెళ్ళబుచ్చారో ఆ స్థలాన్ని దేవుడు చూశాడు. ఎందుకంటే నాబోతుని చంపిన స్థలాన్ని దేవుడు చూశాడు. ఆ యొక్క యెజబెలు అక్కడే చనిపోయేలాగా దేవుడు చేశారు. కనుక ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. దేవుని యందు నీ నమ్మిక, నీ విశ్వాసాన్ని ఉంచి ముందుకు సాగు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవ, నీ నామములో నీ బిడ్డలు, నీ ప్రజలు, నీ సేవకులు ఎక్కడ ఏ స్థలంలో వారు అవమానించబడ్డారో, నిందించబడ్డారో ఆ స్థలంలోనే వారిని అమితముగా నిలబెడతానని మీరు మాట ఇచ్చిన్నారు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. నువ్వు చూస్తున్నావు, ప్రతిదీ నువ్వు చూచుచున్న దేవుడు నాయన ప్రభువా. ఆ మాటను త్వరలోనే నీ ప్రజల పక్షాన్ని మీరు నిలబడి నెరవేర్చి దేవా, వారికి గొప్ప నాయన తండ్రి ఉజ్జీవాన్ని, ఆసక్తిని నీ యందు ఇంకా విశ్వాసాన్ని పెంపొందించి వారిని బలపరిచి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.